మహమ్మద్ యూనస్ ఒక ఉగ్రవాది. ఆ ఉగ్రవాది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అయితే విమర్శించడం జరిగింది. అలాగే ఆమె పార్టీ అవామీ లీగ్‌కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక బహిరంగ సభ అయితే పెట్టారు. ఆ బహిరంగ సభకి ఆమె జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. జూమ్ కాల్ ద్వారా హాజరయ్యి నా పార్టీ కార్యకర్తల్ని అలాగే మిగతా విద్యార్థుల్ని చంపినటువంటి వారిపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. త్వరలో బంగ్లాదేశ్ వస్తాను. అందరిపైన ప్రతీకారం తీర్చుకునే రోజు వస్తుందంటూ ఆమె అయితే జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ ఉగ్రవాది యూనస్ తనకి ప్రభుత్వం నడపడం రాదని, అందులో అనుభవం లేదని చెప్పాడు. ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని రద్దు చేసి తనే ఒక ఉగ్రవాదిగా, ఒక నియంతలా పరిపాలిస్తున్నాడంటూ విమర్శలైతే గుప్పించారు. ఇప్పటికే నా తండ్రి కట్టినటువంటి ఆ ఇంటిని ఒక ప్రణాళిక ప్రకారమే దాన్ని కూలగొట్టారు, ఆ ఇంటిపై దాడి చేశారంటూ విమర్శించారు. ఇప్పుడు యూనస్ ప్రభుత్వం అయితే అవామీ లీగ్‌కి చెందినటువంటి కార్యకర్తల్ని అలాగే 1059 మంది పోలీస్ సిబ్బందిపై అయితే వేటు వేసింది. 41 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే షేక్ హసీనాకి సపోర్ట్‌గా ఉన్నారనే ఉన్నటువంటి వారందరిపైన కూడా అరెస్ట్ చేయడం, వారిని ఉద్యోగాల నుంచి తీసేయడం కూడా జరిగింది. దీనిపై కూడా షేక్ హసీనా స్పందించింది. ఈ ఉగ్రవాది ప్రభుత్వాన్ని రెండింటిని నిర్మూలించకపోతే బంగ్లాదేశ్ మరింత విచ్ఛిన్న స్థితికి వెళ్ళిపోతుంది. మరింత అధపాతాళానికైతే వెళ్ళిపోవడం ఖాయం. ఖచ్చితంగా నేను త్వరలో వస్తాను. దేశాన్ని మళ్ళీ రక్షిస్తాను. నా కార్యకర్తల్ని రక్షిస్తాను. ఎవరైతే నా కార్యకర్తల్ని చంపారో, విద్యార్థుల్ని చంపారో వాళ్ళందరిపైన ప్రతీకారం తీర్చుకుంటానంటూ మండిపడ్డారు ఆమె జూమ్ కాల్‌లో.